ఒక మంచి ప్రభుత్వ కళాశాలలో అది పర్మనెంట్ క్లర్క్ ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారా? అయితే ఈ అవకాశం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది నిజంగా ఒక అద్భుతమైన నోటిఫికేషన్. సరే, ఇక ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలేంటో చూసేద్దాం. ఈ ఉద్యోగాల్లో అందర్నీ ముందుగా ఆకట్టుకునే విషయం ఏంటో తెలుసా? జీతం. అవును, మీరు చూస్తున్నది నిజమే. స్టార్టింగ్ శాలరీనే నెలకు 50,000 రూపాయలకు పైగా వస్తుంది. కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలుపెట్టేవాళ్లకి ఇది ఎంత మంచి విషయమో కదా. ఇది కేవలం జీతం గురించే కాదు, ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, అది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీతో పాటు ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అనే హోదా కూడా వస్తుంది. ఓకే, ఇంతకీ ఈ అవకాశాన్ని ఏ సంస్థ ఇస్తోంది? మన భారత ప్రభుత్వ విద్యాశాఖ కింద నడిచే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, షార్ట్గా CUTN, ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇక్కడ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారన్నమాట. జీతంతో పాటు ప్రభుత్వం ఇచ్చే అలవెన్సులు కూడా చాలా బాగున్నాయి. డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలా అన్నీ కలుపుకుంటే చేతికొచ్చే జీతం ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో నిజానికి చాలా రకాల పోస్టులున్నాయి. కానీ మనం ఈరోజు ముఖ్యంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోగలిగే పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఫ్రెషర్స్ కోసం ఇక్కడ మెయిన్గా 2 రకాల పోస్టులున్నాయి. ఒకటి లోయర్ డివిజన్ క్లర్క్ అంటే LDC, రెండోది మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే MTS. LDC పోస్టుకి ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, జీతం దాదాపు 50,000 దాకా వస్తుంది. అదే MTS పోస్టుకైతే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, జీతం 35,000 దాకా ఉంటుంది. రెండింటికి ఏజ్ లిమిట్ 32 ఇయర్స్. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఈ మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే MTS పోస్టులు కేవలం PWD కేటగిరీ వాళ్లకి, అంటే దివ్యాంగులకు మాత్రమే రిజర్వ్ చేశారు. మిగతా వాళ్లందరూ LDC పోస్టులకే అప్లై చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ ఉద్యోగాలకు అర్హతలేంటి, అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే విషయాలు కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా క్లియర్గా ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి క్వాలిఫికేషన్స్ చూస్తే, ఫస్ట్ ఏదైనా సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. దాంతోపాటు నిమిషానికి 35 పదాలు ఇంగ్లీష్ టైపింగ్ చేయగలగాలి. అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఎలాంటి ముందస్తు అనుభవం అడగట్లేదు. ఇక అందరికీ ఒక గుడ్ న్యూస్, ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఎలాంటి ఇంటర్వ్యూలు లేవు. కేవలం రాత పరీక్షలో మీకు వచ్చిన మార్కుల ఆధారంగానే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అంటే ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 2 స్టేజెస్ ఉంటాయి. మొదటిది 100 మార్కులకు ఒక రాత పరీక్ష, రెండోది 50 మార్కులకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. అందులో మార్కుల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ కోసం కలపరు. అంతా కూడా రిటన్ టెస్ట్ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. ఎవరు ఫీజు కట్టాలి, ఎవరికి ఫీజు లేదు అనే విషయాలు క్లియర్గా తెలుసుకుందాం. ఫీజు విషయానికొస్తే SC, ST ఇంకా PWB కేటగిరీ అభ్యర్థులకి ఎలాంటి ఫీజు లేదు, వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇక జనరల్, OBC మరియు EWS అభ్యర్థులు మాత్రం 750 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. ఇక మనం చివరి, ఇంకా చెప్పాలంటే చాలా ముఖ్యమైన సెక్షన్కొచ్చేశాం. అదేంటంటే అప్లై చేయడం ఎలా. ఈ ప్రాసెస్లో ఆన్లైన్, ఆఫ్లైన్ 2 స్టెప్స్ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా చివరి తేదీలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ తేదీలను ఎక్కడైనా నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 1న స్టార్ట్ అయ్యి జనవరి 21న క్లోజ్ అవుతాయి. మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేశాక ఆ అప్లికేషన్ ప్రింటౌట్ను పోస్ట్లో పంపడానికి చివరి తేదీ జనవరి 28. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ రిక్రూట్మెంట్ పోర్టల్లోకి వెళ్ళి సైనప్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్లో మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఫీజు వర్తిస్తే ఆన్లైన్లో కట్టేసి ఫామ్ను సబ్మిట్ చేయాలి. చివరగా ఆ సబ్మిట్ చేసిన ఫామ్ను ప్రింటౌట్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం ఆన్లైన్లో సబ్మిట్ చేస్తే మీ పని అయిపోలేదు. మీరు తీసుకున్న ప్రింటౌట్ని మీ సర్టిఫికేట్ కాపీలతో కలిపి నోటిఫికేషన్లో చెప్పిన అడ్రస్కి ఇచ్చిన టైంలోపు పోస్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. చూశారుగా, మంచి జీతం, పర్మనెంట్ జాబ్, జాబ్ సెక్యూరిటీ, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా పారదర్శకమైన ఎంపిక, ఇలా అన్నీ చూసుకుంటే ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?